వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్ ఏం వండబోతున్నామంటే కమ్మటి టేస్టీగా తొందరగా అయిపోయేది చింతపండు పచ్చడి ఆర్ చింతపండు కారం ఏదైనా అనుకోండి. నేనైతే చింతపండు కారం ఆర్ చింతపండు నేను ఏది అనుకోను, తినడానికి మంచిగా తింటాను. అయితే నాకు ఇష్టమైనది, నా ఫేవరెట్ అనమాట చింతపండు పచ్చడి. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. ఎందుకంటే ఈ ఎండలకి నాకైతే అన్నం పోతలేదు. ఒట్టే వాటర్ లేకపోతే మజ్జిగ లేకపోతే జావా ఇవే అవుతున్నాయి. అన్నం తిందామంటే అన్నం సహిస్తలేదు. కొడుకుల కూర కానీ అది ఏ కూర కానీ. అయితే ఇప్పటికిప్పుడు నేను ఏం చేసిన అంటే నాకు ఆకలి వేస్తుంది, తినాలి అనిపిస్తుంది, పచ్చడి తినాలనిపిస్తుంది. అందుకని చేస్తున్నా. ఇదే మీకు బ్లాగ్లో పెడుతున్నాను అనమాట. వచ్చేయండి, చింతపండు పచ్చడికి ఏమేమి కావాలో నేను చెప్తాను. ఓకేనా, రండి. ఇదిగోండి మెయిన్ చింతపండు కొంచెం కావాలి. దీన్ని మనం మంచి నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల ముందే దాంట్లో ఉన్న అవి ఉంటాయి కదా పుల్లలు గిల్లలు అన్నీ తీసి మంచిగా ఏది పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఇవేమో కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుకారము, ఉప్పు, ఇవేమో పోపుకు కావాల్సినవి, పసుపు. సరేనా, ఇవి మనకు కావాల్సినవి. వీటన్నింటి ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. అసలు 1 మినిట్లో అయిపోతుంది. రోల్ ఉంటే రోట్లో వేసుకొని మంచిగా నూరుకుండే వాళ్ళము. అమ్మాళ్ళ ఇంట్లో ఉంటుంది, నాకు కూడా ఉండే రోల్. కానీ రోల్ మేము పాతింట్లోనే వదిలేసి వచ్చినాము. తెచ్చుకోవాలి, నేను ఇంకోటి తెచ్చుకుంటా. కనిపించట్లే ఎక్కడైనా కనిపిస్తుంది. కనిపించినప్పుడు నేను తీసుకోవాలి. అసలు చాలా పచ్చళ్ళు మిస్ అవుతున్నాయి. నేను రోటి పచ్చళ్ళు నాకు ఎంత ఇష్టం అంటే మా అమ్మకి తెలుసు. అంటే మా చిన్నమ్మకి నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ అంటే మేము మా అమ్మ వాళ్ళ అమ్మ, కానీ మేము మా అమ్మనే పిలుస్తాము. నేను నా కాడికి వస్తే పుదీనా పచ్చడి, అదేమంటారు కుంటికూర పచ్చడి, ఇంకా అన్ని పచ్చళ్ళు తీసుకొని వచ్చేది నా దగ్గరికి వస్తే. అమ్మ అబ్బా మిస్ అవుతున్నాం బాగా అమ్మని, అమ్మతో పాటు పచ్చళ్ళని కూడా. ఇంకా అందుకనే ఇప్పుడు ఇవాళ చేసుకోవాలనిపిస్తుంది, చేస్తున్నా. వచ్చేయండి, ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. అన్నీ వేసి మిక్సీ పట్టి పోసి పెట్టడమే. మిక్సీ అదే మనకు రోల్ లేదు కాబట్టి మిక్సీ ఉంది కాబట్టి మిక్సీలోనే ఇంకేం చేయలేము. మిక్సీలో ఒక తిప్పుకొని మంచిగా పోసి పెట్టుకొని అమ్మ కలుపుకొని తినేసేయడమే. ఓకేనా, రెడీ. చింతపండు ఇక ఇట్లాగా గుజ్జుగా మంచిగా ఇంట్లో ఏం లేకుండా, అంటే అవి ఉంటాయి కదా గింజలు, అవి ఉంటే తీయాలి. నేను ఆల్మోస్ట్ తీసేసాను ఇందాకనే. 1 గంట సేపు కూర్చొని దీంట్లో ఆల్రెడీ నేను మార్నింగ్ ఏదో ఏమంటారు మసాలా మిక్సీ పట్టినా, ఏం లేదండి. అందుకే అలా నేను డైరెక్ట్ వేసేస్తున్నా. ఇది కారం, ఉప్పు అనమాట. పచ్చికారం కంటే ఇంట్లో ఎండుకారమే టేస్ట్ ఉంటుంది. జీలకర్ర మెయిన్, జీలకర్ర ఎల్లిపాయలు ఈ పచ్చడికి టేస్ట్ ఇస్తుంది. ఖచ్చితంగా ఇవి వేసుకోవాలండి, ఇవి లేకపోతే అసలు టేస్ట్ బాగుండదు. ఇంకా మిక్సీ పట్టేసుకుందాము. ఇది ఇదిగోండి ఇట్లా కొంచెం కచ్చపచ్చగా ఇవి వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, ఇది టేస్ట్కి అనమాట, మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా వస్తుంది అనమాట, మంచిగా ఉంటుంది. ఇది దోశలకి అన్నంలోకి బాగుంటుంది. పొద్దుగల మనం ఏమైనా ఒకరోజు ఏమైనా కూర చేయకపోతే పిల్లలకి ఇదే ఒక పూటకి తినొచ్చు, ఏం కాదు. మెయిన్ ఈ ఎండాకాలంలో మంచిగా పుల్లగా కమ్మగా ఉంటుంది. జీలకర్ర వేసినాం కదా, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదో తెలియదు, చూద్దాము ఒకసారి. చూసాక పోసి పెట్టుకుందాం. ఓకేనా, బాగుంది, కరెక్ట్గా సరిపోయినా. అన్నీ పోసేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఇది మాత్రం పడుతుంది, ఎందుకంటే పచ్చడి కదా. చూడండి ఆయిల్ హీట్ అయింది కదా, పోపు వేసుకుందాం. పచ్చడిని పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి వేసేసుకుందాం. హీట్ అయింది. ఎల్లిపాయలు వేసినాం కాబట్టి అవసరం లేదు. కరివేపాకు మాత్రం వేసుకుందాం, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుందండి ఈ పచ్చడికి. చెప్పే కదా, ఏ కూరలు అయినా సరే, అదే పచ్చళ్ళు అయినా సరే కరివేపాకు వేస్తే మంచిగా స్మెల్ ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంత చాలు. హీట్ అవుతుంది, హీట్ అయ్యాక వేద్దాం. ఓకేనా, 2 రిబ్బలు చాలు.
చెప్పండి మీకు ఇష్టమైన పచ్చడి, మీకు ఇష్టమైన కూరలు ఏంటివి, మీకు ఇష్టమైనవి కూడా ఉండాలి నేను చూపించాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి. అయితే అసలు ఎవరు కామెంట్ చేయరు, ఎవరో ఒక ఆయన కామెంట్ చేస్తాడు తెరో చూడటం అవుతుంది. నిజంగా చెప్పండి అబ్బా, చెప్తే కదా చేస్తాను. నాకు ఇష్టమైనవి చేసినప్పుడు మీకు ఇష్టమైనవి కూడా ఒకరోజు చేస్తాను. బోర్ కట్టకుండా ఎప్పుడు నాకు ఇష్టమైనవి నేను ఇంట్లో వండుకునేది నేనే చూపించాలా, మీకు ఇష్టమైనవి కూడా నేను చూపిస్తాను. కామెంట్ చేయండి, ఓకేనా? ఇది హీట్ అయింది, వేసేద్దాం. వేసేద్దాం రుబ్బుకున్న పచ్చడి అంతా వేసేద్దాం. స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇందులో మంచిగా పచ్చదనం అంతా పోతుంది ఉడితే ఈ వేడికి. అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అంతే, అంత ఎక్కువ ఏమి ఉండదు. కొంచెం మంచి ఇది ఒక నీళ్ళు మనం తడి ఇంకా పెట్టకపోతే ఒక వారం రోజులు ఉంటుంది ఇట్లనే. ఇదివరకు మన ఛానల్లో టమాటా పచ్చడి కూడా వేసినాను. మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది చూడండి. టమాటా పచ్చడి కూడా సూపర్ ఉంటుంది. ఇదేమో చింతపండు పచ్చడి. చూడండి ఎంత బాగుందో, మంచి స్మెల్ వస్తుంది. చెప్పాను కదండి, మీరు ఎప్పుడు ఉన్న వంటలలో స్మెల్ మిస్ అవుతారు. స్మెల్ వస్తుంది కన్నా మీకు కమ్మటి వాసన వస్తుంది. మేము జీలకర్ర, ఎల్లిపాయ రెబ్బలు, ఇంకోటి కరివేపాకు కూడా వేసాం కదా ఇప్పుడు పోపులో, కమ్మటి వాసన వస్తుంది. చూసారు ఎంత బాగుందో, పచ్చి వాసన ఏమి ఉండదు అసలు. చింతపండు చట్నీ రెడీ. ఇదిగోండి వేడివేడిగా చింతపండు తొక్కు కారం, అదే చింతపండు కారం రెడీ అయిపోయింది. చింతపండు తొక్కు అనొచ్చు, పచ్చడి అనుకోవచ్చు, ఏదైనా. మన తెలంగాణ స్పెషల్ చింతపండు తొక్కు రెడీ అయింది. ఒకసారి అన్ని సరిపడే లేదా కరెక్ట్గా నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉంది, బాగుందండి. నిజంగా చెప్పాను కదా, సూపర్ ఉంది. అన్నంలో బాగుంటుంది, దోశలో కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా, ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి. అలానే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా మీ అభిప్రాయం చెప్పాలంటే కామెంట్ కూడా పెట్టండి, నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.